నమో వెంకటేశాయ. స్యమంతకమణేర్హరా దిగంతక యశోధరా గోవింద గోవింద. భీతః కిం మనుజాధమైః ప్రలపితైర్ద్వంద్వాదిభీత్యాయుతైః ప్రీతః కిం మణిరత్నభూషవనితా భోగైరశశ్వద్భవైః వీతః కిం పురుషాలిగైస్తమసిజైరగాదిభిః కాననం నీతః కిం దయయా మయీతి విధయా నిందార్హ సిద్ధ్యతు. ఓ దేవా, నీకు మానవులు, అందులోనూ మానవులలో అధవులు ఏదో మాట్లాడితే ఆ మాటలకి భయపడవలసిన అవసరం లేదు. మానవులు సహజంగా ద్వంద్వాది భయాలతో నిండి ఉండేటువంటి వాళ్ళు. నిరంతరం భయాలతో ఉండేటు ఈ మానవులు మాట్లాడే మాటలకు భయపడవలసిన అవసరం నీకేమీ లేదు. నీకేమీ మణుల మీద, రత్నాల మీద, లేకపోతే ఆభరణాల మీద, వనితల మీద, వీటన్నిటి మీద కోరికలు లేవు. అవన్నీ అశాశ్వతాలు అని తెలుసుకున్నవాడివి నువ్వు. ఈ కోరికలకు కావలసినటువంటి రాగద్వేషాదులకు మూలమైనటువంటి తమో గుణం కూడా నీకేమీ లేదు. అయినా సరే నాలాంటి వాళ్ళు నీలాపనిందలు పాలు కాకుండా ఉండటానికి నీవే ఒక నాటకమాడి, ఆ నాటకంలో భాగంగా స్యమంతకమణిని ఎవరో అపహరించినట్లు, ఆ అపహరించినటువంటి స్యమంతకమణిని నువ్వు వెతికినట్లు, తీసుకొచ్చినట్లు ఒక సీన్ని క్రియేట్ చేసి ఆ శమంతకమణి వృత్తాంతాన్ని, ఆ ఉపాఖ్యానాన్ని చదివిన వాళ్ళకి నీలాపనిందలు లేకుండా ఉండేటట్లు అనుగ్రహించావు. ఇది నీ యొక్క దయకు చిహ్నమే కానీ నీ యొక్క కోరికలకు గానో లేదా మరొక దానికో చిహ్నము కాదు అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని శ్రీకృష్ణ పరబ్రహ్మ రూపంలోనూ, అందులోనూ స్యమంతకమణిని వెతుకుతున్నటువంటి ఆ రూపంలోనూ ధ్యానించి భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనంలో భాగంగానే స్యమంతకోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానాన్ని విశేషించి అధ్యయనం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం
ధ్యానం నారాయణావరరసారుహరం యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవాత్తాః. శ్రీ గురుభ్యో నమః. రూపమే లేనటువంటి పరమాత్మ పార్వతీదేవి చేతుల మీదుగా ఒక బొమ్మని తయారు చేయించుకుని ఆ బొమ్మలోకి చేరి అందమైనటువంటి రూపాన్ని పొంది అందంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి అనుకోని సంఘటనల వలన ఆయన యొక్క అందమైన ముఖం లేదా అందమైనటువంటి శిరస్సు ఆయన శరీరం నుంచి వేరుపడింది. ఆ శరీరానికి అందమైనటువంటి ఆ శరీరానికి ఏనుగు తలకాయని తీసుకొచ్చి అంటించారు. దాంతో అందమైనటువంటి ఏనుగుగా మహాగణపతిగా ఆయన కొత్త రూపాన్ని ధరించాడు. ఈ మహాగణపతిగా మనం అనుకునేటువంటి పరమాత్మ యొక్క ఈ రూపానికి ఆయన తండ్రి గారుగా ఉండేటువంటి పరమేశ్వరుడు విఘ్నాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ విఘ్నాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చిన రోజును పురస్కరించుకుని ఆయన్ని భక్తులందరూ కూడా రకరకాల నైవేద్యాలతోనూ పూజాద్రవ్యాలతోనూ కొలవటం ప్రారంభించారు. ఆ నైవేద్యాలను కడుపు నిండా తిని వచ్చినటువంటి ఈ శ్రీమన్మహాగణాధిపతిని ఆకాశంలో నుంచి చంద్రుడు చూసి ఒక నవ్వు నవ్వాడు. రాజదృష్టి సోకితే ఏదో అవుతుంది అనే సామెత ప్రకారం ఈయన తిన్న తిండి అంతా సరే బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చినటువంటి ఈ సందర్భంలో అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి కోపం వచ్చి, నా పిల్లవాడిని చూసి నువ్వు నవ్వావు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు నీలాపనిందలకు గురి కాగలరు అని చంద్రుడికి శాపం పెట్టింది. ఆ శాపాన్ని విన్న దగ్గర నుంచి మానవులకి చాలా కష్టాలు కలిగినాయి. ఆ కష్టాలు కలిగినటువంటి సందర్భంలో చంద్రుణ్ణి చూసిన వాళ్ళందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో చాలామంది అమ్మవారినే ప్రార్థించి ఈ శాపానికి కాస్తంత విరుగుడు ప్రసాదించమని అడిగారు. అడిగితే ఆవిడ కొంచెం తగ్గించి చతుర్థి రోజున, ఈరోజు చతుర్థి కాబట్టి చతుర్థి రోజున చంద్రుడిని చూసిన వాళ్ళు నీలాపనిందలకు గురి కాగలరు అని దాన్ని తగ్గించింది. దాన్ని ఇంకా కూడా తగ్గించమని ప్రార్థించగా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నీలాపనిందలకు గురి కాగలరు అని ఇంకా కూడా తగ్గించి పెట్టింది. ఇంతకు మించి తగ్గించనంది. కానీ వేరువేరుగా రకరకాల ప్రార్థనలు, రకరకాల మహానుభావులు చేసినటువంటి ప్రయత్నాలకు ఫలితంగా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయకుడిని చక్కగా పూజించుకుని ఆయన్ని 21 పత్రికలతోనూ పూజించుకుని ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆయన కథను చెప్పిన తర్వాత అక్షింతలు గనక నెత్తిన వేసుకుంటే ఒకవేళ పొరపాటును చంద్రుణ్ణి చూసినా సరే నీలాపలిందలు రావు అనేటువంటి పరిస్థితి కూడా క్రమంగా వచ్చింది. అయితే పొరపాటున పూజ చేయలేనటువంటి సందర్భంలో కావచ్చు, లేదా పూజకు పరిస్థితులు అనుకూలంగా లేని సందర్భాలలో కావచ్చు, ఏ సందర్భాలలోనైనా సరే చంద్రుణ్ణి చూడటం అనేది తటస్థిస్తే నీలాపనిందలకు గురి అవుతారు. మానవులు నీలాపనిందలకు గురి అవుతారు. నీలాపనిందలు అంటే చేయని తప్పుని మోపి చేసేటువంటి ప్రచారం అనే అర్థం పెట్టుకోవచ్చు. అలాంటి కష్టానికి మానవులు గురవుతారు అని పరమాత్మే భావించి ఈ కష్టాన్ని మానవులకు లేకుండా చేయటానికి ఆయనే, జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆయనే ఒక నాటకం ఆడవలసి వచ్చింది. ఆ నాటకాన్ని లేదా జగన్నాటక సూత్రధారే చేసినటువంటి ఆ నాటకాన్ని శ్రీశుకుల వారు తమ శ్రీమద్భాగవత గ్రంథంలో 2 అధ్యాయాలలో పొందుపరిచారు. ఆ నాటకాన్ని గనక సరిగ్గా వింటే, దాన్ని శ్రద్ధగా వింటే, ఎవరైనా వింటే, ఒకవేళ చతుర్థి రోజునో ఇంకొక చూడకూడని రోజునో చంద్రుణ్ణి చూస్తేనో లేదా చంద్రుణ్ణి చూడటంతో సంబంధం లేకుండా వచ్చే నీలాప నిందలను భరించవలసి ఉండదు అని ఆయన
చెప్పారు. అందువల్ల మనం చంద్రుణ్ణి చూస్తే వచ్చే లేదా చంద్రుణ్ణి చూడకపోయినా వచ్చే నీలాపనిందలను పోగొట్టుకునేటువంటి అపూర్వమైన శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన స్యమంతకోపాఖ్యానాన్ని అధ్యయనం చేయటం కోసం ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాము. స్యమంతకోపాఖ్యానాల్లో భాగవతంలో ఉన్న ఉపాఖ్యానానికి వేరే పురాణాల్లో ఉండేటువంటి ఉపాఖ్యానాలకి చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండవచ్చు. కానీ కాకపోతే జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఒక మణి కోసం ఆశపడినట్లు లేదా కన్యామణి కోసం ఆశపడినట్లు చూపించి తానే ఈ నీలాపనిందలను పోగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాలు మిగతా వాళ్ళు చేయలేకపోతే వాళ్ళకి ఈ కథను వినటం ద్వారా నీలాపనిందలు పోగొట్టుకునేటువంటి విధానం అనేదాన్ని చూపించిన వైనాన్ని మనం చూడవచ్చు. ఆచార్యుల వారు చెప్పగా ఆ స్యమంతకోపాఖ్యానం యొక్క సారాన్ని చక్కగా విని స్యమంతకోపాఖ్యానం అనే పేరుతో ఉండేటువంటి 2 అధ్యాయాలను చక్కగా పారాయణం చేసుకుని మనం ఈ ఫలితాన్ని పొందుదాం. ప్రత్యేకించి ఈరోజు చేసి తీరవలసినటువంటి స్యమంతకోపాఖ్యానం శ్రవణాన్ని చక్కగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్తు పరమేశ్వరుడు దేవతలకి చెప్పిన విషయం స్కాంద పురాణాంతర్గతంగా మొట్టమొదట గణపతిని పూజించి ఆ తరువాతనే ఏ పనైనా చెయ్యాలి, ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధన చెయ్యాలి అన్నారు. ఆ గణపతిని చాలామంది విఘ్నేశ్వరుడు అంటారు, కొన్ని సంప్రదాయాల్లో విశ్వక్సేనుడని కూడా పిలుస్తారు. ఏదైనా గణపతిని పూజించిన తరువాతే ఎవరినైనా పూజించాలి అనేది పరమేశ్వరుని యొక్క వాక్కు. శ్రీమద్భాగవతంలో ఆ గణపతిని పరిహసించినటువంటి చంద్రుని యొక్క పరిస్థితి ఎలా తయారయ్యిందన్న విషయాన్ని చెప్పకపోయినప్పటికీ పొరపాటున వినాయక చతుర్థి రోజున ఏ రోజైతే ఆ విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడో చంద్రోదయ వేళ, ఆ విఘ్నేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజున పాలలో శ్రీకృష్ణ పరమాత్మ చంద్రుని యొక్క ప్రతిరూపాన్ని చూచినంత మాత్రం చేతనే కొన్ని అపనిందలు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమయ్యే విధంగా శ్రీమద్భాగవతంలో కొన్ని అధ్యాయాల్లో దశమస్కంధం ఉత్తరార్ధంలో చెప్పబడి ఉన్నది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు వచ్చినటువంటి అపనిందని ఎలా పోగొట్టుకున్నాడన్న విషయాన్ని తెలియజేశారు. విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి వివరాలు శ్రీమద్భాగవతాంతర్గతంగా మనకైతే గోచరించటం లేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా తన నిందని పోగొట్టుకున్నాడన్నది స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సత్రాజిత్ అనే పేరు కలిగినటువంటి యదువంశానికి సంబంధించినటువంటి వాడే అతడు సూర్యభగవానుణ్ణి ఆరాధన చేసి సత్రాజితః ఆసీత్ సూర్యో భక్తస్య పరమస్సఖ, సూర్యమిత్రుడు అని పేరు. సూర్యుణ్ణి బాగా ఆరాధన చేసి సూర్యుని అనుగ్రహం వల్ల మణిని సంపాదించాడు. ఆ మణి ఎంతో బంగారాన్ని ఇస్తుంది. ఆ బంగారాన్ని ఇచ్చే మణిని కంఠంలో ధరించి తన నగరంలో ప్రవేశించాడు. ఆహా, నేను కదా సూర్యభగవాను అనుగ్రహానికి పాత్రుణ్ణయ్యానని ఆనందిస్తూ. అతన్ని చూచి ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఆశ్చర్యచకితులవుతూ ఉన్నారు. తం విలోక్య జనాదు దూరాత్ తేజసా ముష్టదృష్టయః. ఆ మణికాంతితో సత్రాజిత్ ఎలా ఉన్నాడంటే సత్రాజిత్తులా కనిపించటం లేదు, సూర్యుళ్లాగానే ఉన్నాడు. ప్రజలు అనుకున్నారు ఎవరో దివ్య పురుషులు వస్తూనే ఉంటారు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవటానికి, అదే విధంగా ఎవరైనా దేవత వస్తున్నారా, సూర్యుడే సాక్షాత్తు వస్తున్నాడా శ్రీకృష్ణ స్వామిని చూడటానికి అని అనుకున్నారు. అనుకుని వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి సూర్యునిలా కనిపించే ఇతడు సత్రాజిత్తే గాని దేవత కాదు అని చెప్పాడు ప్రజలందరికీ.
చెప్పిన తరువాత ఈ అపూర్వమైనటువంటి మణి ద్వారా వచ్చే బంగారం అంతా కూడా సత్రాజిత్ ఒక్కడు ఏం చేసుకుంటాడు? సూర్య భగవానుడు ఇచ్చినటువంటి మణి ఆరాధన చేయటం కోసం తప్ప ధనాన్ని వెనకేసుకురావటం కోసం కాదు. అది సూర్య భగవానుని అనుగ్రహానికి చిహ్నం. దానివల్ల వచ్చేటువంటి బంగారం కానీ ధనం కానీ ప్రజోపయోగం కావాలి, ప్రజలకు ఉపకరించాలి అనే ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు సభాముఖంగానే సత్రాజిత్తుని కోరాడు. ఇది ఉగ్రసేన మహారాజుల వారి దగ్గర ఉంటే మంచిది, ఆయన ప్రజలకు ఉపకరిస్తాడు దాని ద్వారా వచ్చేటువంటి ధనాన్ని అని చెప్పాడు. దానికి సత్రాజిత్తు అంగీకరించలేదు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ ఊరుకున్నాడు. ఒకానొక సమయంలో సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ప్రసేనం సహయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరి గిరిం విషంజాంబవతా నిహతో మణిమిచ్చత. ఆ ప్రసేనుడు మణిని మెళ్ళో వేసుకుని వేటకి వెళ్ళాడు. పూజింపదగిన మణిని పూజాగృహంలో ఉంచకుండా మెళ్ళో వేసుకుని వెళ్ళాడు ఆ ప్రసేనుడు అనేవాడు, సత్రాజిత్తు సోదరుడు, గుర్రం మీద. ఆ మణిని చూచి మాంసఖండం అనుకుని ఒక సింహం ఆ గుర్రాన్ని ఆ ప్రసేనుణ్ణి చంపేసి ఆ మణిని తీసుకుంది. త్రేతాయుగంలో గొప్ప ప్రసిద్ధుడైనటువంటి జాంబవంతుడు ఆ మణిని చూచి ఈ రత్నం తన గుహలో బాలకునికి ఆట వస్తువుగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఆ ఏనుగుని, ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళి గుహలో బాలకునికి ఆట వస్తువుగా అమర్చాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ తరువాత ఏం జరిగింది? ఈ శ్రీకృష్ణ పరమాత్మ మీద దుష్ప్రచారం మొదలెట్టాడు సత్రాజిత్తు. నా తమ్ముణ్ణి చంపి మణిని అపహరించిన వాడు కృష్ణుడే, ఈ మణిని కోరాడు గాని ఇవ్వలేదన్నటువంటి కోపంతో నా సోదరుణ్ణి చంపాడని దుష్ప్రచారం చేశాడు. ఆ నోట అది శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసింది, భరించలేకపోయాడు. దాంతో ఎలాగైనా మణిని తీసుకొచ్చి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరి ప్రసేనుడు చనిపోయిన ప్రదేశాన్ని చూచాడు, అశ్వం చనిపోయిన ప్రదేశాన్ని చూచాడు. అక్కడి నుంచి భల్లూకం యొక్క అడుగులను అనుసరించి గుహలో ప్రవేశించాడు. శ్రీకృష్ణునితో చాలామంది ప్రజలు కూడా వెళ్ళారు కానీ వాళ్ళు ఆ గుహలో ప్రవేశించడానికి సాహసించలేదు. వాళ్ళందరినీ అక్కడే పెట్టి తాను ప్రభువు కాబట్టి తాను ఒక్కడే గుహలో ప్రవేశించాడు. వృక్షరాజ బిలం భీమం అంధేన తమసావృతం. చాలా చీకటిగా ఉన్నది ఆ గుహంతా, కానీ శ్రీకృష్ణుని కాంతి చేత గుహంతా ప్రకాశం అయిపోయింది. శ్రీకృష్ణుడు గుహలోకి వెళ్ళంగానే అక్కడ ఒక దాది శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని చూచి ఒక్కసారిగా ఈ విచిత్రమైన విలక్షణమైన వ్యక్తి ఎవరో వచ్చారని చెప్పి ఒక్కసారిగా అరిచింది. ఆ అరుపు విని జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతునకు శ్రీకృష్ణునకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయాడు. 28 రోజుల పాటు జరిగింది ఆ యుద్ధం దారుణంగా. అప్పుడు తెలుసుకున్నాడు జాంబవంతుడు వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఆనాడు రావణాసురుణ్ణి సంహరించే సందర్భంలో రాముని పరాక్రమాన్ని చూచి ఒక్కసారి నీతో యుద్ధం చేయాలనుంది అని ఈ జాంబవంతుడు కోరుకున్నాడు. ఆ కోరికని ఈ యుగంలో ఈ రకంగా శ్రీకృష్ణునిగా వచ్చి అతని ఒళ్ళు హోనం చేసి ఆ కోరికను నెరవేర్చాడు. భక్తుడు కోరిన కోరికలు తీర్చడమేగా పరమాత్ముడు చేసేది. ఆ రకంగా జాంబవంతుని కోరిక తీరింది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించి, నాయన ఇలా నా మీద నింద వేశాడు సత్రాజిత్తు, ఈ మణిని తీసుకుని వెళ్ళి అతనికి సమర్పించాలి, ఇచ్చేయమన్నాడు. అయ్యో మహానుభావ, నీతో యుద్ధం చేశాను, అపచారం చేశాను, ఈ మణితో పాటు నా కుమార్తెను కూడా నీవే గ్రహించి కన్యకామణిని అని జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడని అర్థమైంది జాంబవంతునకు. వెంటనే సత్రాజిత్తు పిలిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. సభాముఖంగా జరిగిందంతా చెప్పి అందరి సమక్షంలో ఆ మణిని సత్రాజిత్తుకి అప్పచెప్పాడు. సత్రాజిత్తు చాలా బాధపడ్డాడు. అవమానంగా
తనని తాను అనుకున్నాడు. పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణునికి అపచారం చేశానని బాధపడి ఆ జాంబవంతుని వలె తాను కూడా ఈ చేసిన తప్పు నుంచి తప్పుకోవాలంటే కన్యకామణిని ఇవ్వవలసిందే అని చెప్పి సూర్యుడు అనుగ్రహించిన మణిని తన కుమార్తె అయినటువంటి సత్యభామను స్వామివారికి సమర్పించుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు మణిని స్వీకరించలేదు. ప్రజలకు కావలసింది దాని ద్వారా వచ్చేటువంటి ధనమే తప్ప ఈ మణిని నీవే శ్రద్ధగా ఆరాధన చేసుకోమన్నాడు. సత్యభామను వివాహం చేసుకున్నాడు. కింకృత్వా సాధుమహ్యం స్యాన్నశపేద్వా జనోయథ. జనులందరూ నన్ను తిట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని సత్రాజిత్ ఆలోచన చేసి కన్యకామణిని సమర్పించాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం ఆచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం. అంతకుముందు ఈ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. దశమస్కంధం ఉత్తరార్ధంలో ఉన్నటువంటి ఈ అధ్యాయం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే షట్పంచాశత్తమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ సత్రాజితస్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః స్యమంతకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్ రాజోవాచ సత్రాజితః కిమకరోత్ బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషం స్యమంతకః కుతస్తస్య కస్మాద్దత్తాసుతాహరేః శ్రీశుక ఉవాచ ఆసీత్ సత్రాజితః సూర్యో భక్తస్య పరమః సఖా ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్ సూర్యస్తుష్టస్యమంతకం సతం బిభ్రన్మణిం కంఠే భ్రాజమానో యథా రవిః ప్రవిష్టో ద్వారకాం రాజన్ తేజసానోపలక్షితః తం విలోక్య జనాదూరాత్ తేజసాముష్టదృష్టయః దీవ్యతే క్షైర్భగవతే శశంసు సూర్యశంకితాః నారాయణ నమస్తేస్తు శంఖచక్రగదాధర దామోదరారవిందాక్ష గోవింద యదునందన ఏష ఆయాతి సవితా తాం దిదృక్షుర్జగత్పతే ముష్ణన్ గభస్తి చక్రేణ నృణాం చక్షుంషి తిగ్మగుః నన్వన్విచ్చంతి తే మార్గం త్రిలోక్యాం విబుధర్షభాః జ్ఞాత్వాద్యగూఢం యదుషు
యదుషు జ్ఞాత్వాద్యగూఢం యదుషు ద్రష్టుం త్వాం యాత్యజః ప్రభో ద్రష్టుం త్వాం యాత్యజః ప్రభో. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ నిశమ్య బాలవచనం నిశమ్య బాలవచనం రహస్యాంబుజలోచనః రహస్యాంబుజలోచనః ప్రాహనాసౌరవిర్దేవః ప్రాహనాసౌరవిర్దేవః సత్రాజిన్మణినాజ్వలన్ సత్రాజిన్మణినాజ్వలన్ సత్రాజిత్ స్వగృహం శ్రీమత్ సత్రాజిత్ స్వగృహం శ్రీమత్ కృతక్రౌతుక మంగళం కృతకౌతుకమంగళం ప్రవిశ్య దేవ సదనే ప్రవిశ్య దేవ సదనే మణిం విప్రైర్న్యవేశయత్ మణిం విప్రైర్న్యవేశయత్ దినే దినే స్వర్ణ భారాన్ దినే దినే స్వర్ణభారాన్ అష్టౌ ససృజతి ప్రభో అష్టౌ ససృజతి ప్రభో దుర్భిక్షమార్యరిష్టాని దుర్భిక్షమార్యరిష్టాని సర్పాధివ్యాధయో శుభాః సర్పాధివ్యాధయో శుభాః న సంతి మాయినస్తత్ర న సంతి మాయినస్తత్ర యత్రాస్తేభ్యర్చితో మణిః యత్రాస్తేభ్యర్చితో మణిః సయాచితో మణిం క్వాపి సయాచితో మణిం క్వాపి యదురాజాయ శౌరిణ యదురాజాయ శౌరిణా నైవార్థకాముకః ప్రాదాత్ నైవార్థకాముకః ప్రాదాత్ యాంఛాభంగమతర్కయన్ యాంఛాభంగమతర్కయన్ తమేకదా మణిం కంఠే తమేకదా మణిం కంఠే ప్రతిముచ్య మహాప్రభం ప్రతిముచ్య మహాప్రభం ప్రసేనో హయమారుహ్య ప్రసేనో హయమారుహ్య మృగయాం వ్యచరద్వనే మృగయాం వ్యచరద్వనే ప్రసేనం సహయం హత్వా ప్రసేనం సహయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరీ మణిమాచ్ఛిద్య కేసరీ గిరిం విశంజాం భవతా గిరిం విశంజాంబవత నిహతో మణిమిచ్చత నిహతో మణిమిచ్చత సోపి చక్రే కుమారస్య సోపి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే మణిం క్రీడనకం బిలే అపశ్యన్ భ్రాతరం భ్రాత అపశ్యన్ భ్రాతరం భ్రాత సత్రాజిత్ పర్యతప్యత సత్రాజిత్ పర్యతప్యత ప్రాయః కృష్ణేన నిహతో ప్రాయః కృష్ణేన నిహతో మణిగ్రీవో వనంగతః మణిగ్రీవో వనంగతః భ్రాతా మమేతి తచ్ఛ్రుత్వా భ్రాతా మమేతి తచ్ఛ్రుత్వా కర్ణే కర్ణే జపంజనాః కర్ణే కర్ణే జపంజనాః భగవాన్ తదుపాశ్రుత్య భగవాన్ తదుపాశ్రుత్య దుర్యశో లిప్తమాత్మని దుర్యశో లిప్తమాత్మని మార్ష్టుం ప్రసేన పదవీం మార్ష్టుం ప్రసేన పదవీం అన్వపద్యత నాగరైః అన్వపద్యత నాగరైః హతం ప్రసేనమశ్వంచ హతం ప్రసేనమశ్వంచ వీక్ష్య కేసరిణావనే వీక్ష్య కేసరిణావనే తం చాద్రిపృష్ఠే నిహతం తం చాద్రిపృష్ఠే నిహతం వృక్షేణ దదృశుర్జనాః వృక్షేణ దదృశుర్జనాః వృక్షరాజబిలం భీమం వృక్షరాజబిలం భీమం అంధేన తమసావృతం అంధేన తమసావృతం ఏకో వివేశ భగవాన్ ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహిః ప్రజాః అవస్థాప్య బహిః ప్రజాః తత్ర దృష్ట్వా మణిశ్రేష్ఠం తత్ర దృష్ట్వా మణిశ్రేష్ఠం బాలక్రీడనకం కృతం బాలక్రీడనకం కృతం హర్తుం కృతమతిస్తస్మిన్ హర్తుం కృతమతిస్తస్మిన్ అవతస్థేర్భకాంతికే అవతస్థేర్భకాంతికే తమపూర్వం నరం దృష్ట్వా తమపూర్వం నరం దృష్ట్వా ధాత్రీ చుక్రోష భీతవత్ ధాత్రీ చుక్రోశ భీతవత్ తచ్ఛ్రుత్వాభ్యద్రవత్
క్రుద్ధో తచ్ఛ్రుత్వాభ్యద్రవత్క్రుద్ధో జాంబవాన్ బలినాంబరః జాంబవాన్ బలినాంబరః స వై భగవతా తేన స వై భగవతా తేన యుయుధే స్వామినాత్మనః యుయుధే స్వామినాత్మనః పురుషం ప్రాకృతం మత్వా పురుషం ప్రాకృతం మత్వా కుపితో నానుభావవిత్ కుపితో నానుభావవిత్ ద్వంద్వయుద్ధం సుతుములం ద్వంద్వయుద్ధం సుతుములం ఉభయోర్విజిగీషతోః ఉభయోర్విజిగీషతోః ఆయుధాశ్మద్రుమైర్దోర్భిః ఆయుధాశ్మద్రుమైర్దోర్భిః క్రవ్యార్థేష్యేనయోరివ క్రవ్యార్థేస్యేనయోరివ ఆసీద్దదష్టా వింశాహం ఆసీద్దదష్టావింశాహం ఇతరేతరముష్టిభిః ఇతరేతరముష్టిభిః వజ్రనిష్పేష పరుషైః వజ్రనిష్పేషపరుషైః అవిశ్రమమహర్నిశం అవిశ్రమమహర్నిశం కృష్ణముష్టివినిష్పాత కృష్ణముష్టివినిష్పాత నిష్పిష్టాంగోరుబంధనః నిష్పిష్టాంగోరుబంధనః క్షీణసత్వస్విన్నగాత్రః క్షీణసత్వస్విన్నగాత్రః తమాహాతీవ విస్మితః తమాహాతీవ విస్మితః జానే త్వాం సర్వభూతానాం జానే త్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహో బలం ప్రాణ ఓజస్సహో బలం విష్ణుం పురాణ పురుషం విష్ణుం పురాణ పురుషం ప్రభ విష్ణుమధీశ్వరం ప్రభ విష్ణుమధీశ్వరం త్వం హి విశ్వసృజాం స్రష్ట త్వం హి విశ్వసృజాం స్రష్ట సృజ్యానామపి యచ్చ సత్ సృజ్యానామపి యచ్చ సత్ కాలః కలయతామీశః కాలః కలయతామీశః పర ఆత్మా తథాత్మనాం పర ఆత్మా తథాత్మనాం యస్యేషదుత్కలితరోషకటాక్షమోక్షైః యస్యేషదుత్కలితరోషకటాక్షమోక్షైః వర్త్మాదిశత్ క్షుభితనక్రతిమింగిలోబ్ధిః వర్త్మాదిశత్క్షుభితనక్రతిమింగిలోద్ధిః సేతుః కృతస్వయశ ఉజ్వలితా చ లంకా సేతుః కృతస్వయశ ఉజ్వలితా చ లంకా రక్షశిరాంసి భువి పేతురిషు క్షతాని రక్షశిరాంసి భువుపేతురిషు క్షతాని ఇతి విజ్ఞాత విజ్ఞానం ఇది విజ్ఞాత విజ్ఞానం రక్షరాజానమచ్యుతః వృక్షరాజానమచ్యుతః యాజహార మహారాజ వ్యాజహార మహారాజ భగవాన్ దేవకీసుతః భగవాన్ దేవకీసుతః అభిమృశ్యారవిందాక్షః అభిమృశ్యారవిందాక్షః పాణినా శంకరేణ తం పాణినా శంకరేణ తం కృపయా పరయా భక్తం కృపయా పరయా భక్తం ప్రేమ గంభీరయా గిరా ప్రేమ గంభీరయా గిరా మణిహేతోరిహ ప్రాప్తాః మణిహేతోరిహ ప్రాప్తాః వయమృక్షపతే బిలం వయమృక్షపతే బిలం మిథ్యాభిశాపం ప్రమృజన్ మిథ్యాభిశాపం ప్రముజన్ ఆత్మనో మణినామునా ఆత్మనో మణినామునా ఇత్యుక్త స్వాం దుహితరం ఇత్యుక్త స్వాం దుహితరం కన్యాం జాంబవతీం ముదా కన్యాం జాంబవతీం ముదా అర్హణార్థం సమణినా అర్హణార్థం సమణినా కృష్ణాయోపజహారః కృష్ణాయోపజహారః అదృష్ట్వా నిర్గమం శౌరేః అదృష్ట్వా నిర్గమం శౌరేః ప్రవిష్టస్య బిలం జనాః ప్రవిష్టస్య బిలం జనాః ప్రతీక్ష్య ద్వాదశాహాని ప్రతీక్ష్య ద్వాదశాహాని దుఃఖితా స్వపురం యయుః దుఃఖితా స్వపురం యయుః నిశమ్య దేవకీ దేవి నిశమ్య దేవకీ దేవి రుక్మిణ్యా నకదుందుభిః రుక్మిణ్యా నకదుందుభిః సుహృదో జ్ఞాతయో శోచన్ సుహృదో
సుహృదో జ్ఞాతయో శోచన్ బిలాత్ కృష్ణమనిర్గతం బిలాత్ కృష్ణమనిర్గతం సత్రాజితం శపంతస్తే సత్రాజితం శపంతస్తే దుఃఖితా ద్వారకౌకసః దుఃఖితా ద్వారకౌకసః ఉపతస్థుర్మహామాయాం ఉపతస్థుర్మహామాయాం దుర్గాం కృష్ణోపలబ్ధయే దుర్గాం కృష్ణోపలబ్ధయే తేషాం తు దేవ్యుపస్థానాత్ తేషాం తు దేవ్యుపస్థానాత్ ప్రత్యాదిష్టాశిషా సచ ప్రత్యాదిష్టాశిషా సచ ప్రాదుర్బభూవ సిద్ధార్థః ప్రాదుర్బభూవ సిద్ధార్థః సదా రోహర్షయన్ హరిః సదా రోహర్షయన్ హరిః ఉపలభ్య హృషీకేశం ఉపలభ్య హృషీకేశం మృతం పునరివాగతం మృతం పునరివాగతం సహ పత్న్యా మణిగ్రీవం సహ పత్న్యా మణిగ్రీవం సర్వే జాతమహోత్సవాః సర్వే జాతమహోత్సవాః సత్రాజితం సమాహూయ సత్రాజితం సమాహూయ సభాయాం రాజసన్నిధౌ సభాయాం రాజసన్నిధౌ ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్ ప్రాప్తిం చాఖ్యాయ భగవాన్ మణిం తస్మై న్యవేదయత్ మణిం తస్మై న్యవేదయత్ సచాతి వ్రీడితో రత్నం సచాతి వ్రీడితో రత్నం గృహీత్వా వాంగ్ముఖస్తతః గృహీత్వా వాంగ్ముఖస్తతః అనుతప్యమానో భవనం అనుతప్యమానో భవనం అగమత్స్వేన పాప్మనా అగమత్స్వేన పాప్మనా సోనుధ్యాయంస్తదేవాఘం సోనుధ్యాయంస్తదేవాఘం బలవద్విగ్రహాకులః బలవద్విగ్రహాకులః కథం మృజామ్యాత్మరజః కథం మృజామ్యాత్మరజః ప్రసీదేద్వాచ్యుతః కథం ప్రసీదేద్వాచ్యుతః కథం కిం కృత్వా సాధు మహ్యం స్యాత్ కిం కృత్వా సాధు మహ్యం స్యాత్ న శపేద్వా జనో యథా న శపేద్వా జనో యథా అదీర్ఘదర్శనం క్షుద్రం అదీర్ఘదర్శనం క్షుద్రం మూఢం ద్రవిణలోలుపం మూఢం ద్రవిణలోలుపం దాస్యే దుహితరం తస్మై దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవ చ స్త్రీరత్నం రత్నమేవ చ ఉపాయోయం సమీచీనః ఉపాయోయం సమీచీనః తస్య శాంతిర్న చాన్యథా తస్య శాంతిర్న చాన్యథా ఏవం వ్యవసితో బుద్ధ్యా ఏవం వ్యవసితో బుద్ధ్యా సత్రాజిత్ స్వసుతాం శుభాం సత్రాజిత్ స్వసుతాం శుభాం మణిం చ స్వయముద్యమ్య మణిం చ స్వయముద్యమ్య కృష్ణాయోపజహారః కృష్ణాయోపజహారః తాం సత్యభామాం భగవాన్ తాం సత్యభామాం భగవాన్ ఉపయేమే యథావిధి ఉపయేమే యథా విధి బహుభిర్యాచితాం శీల బహుభిర్యాచితాం శీల రూపౌదార్యగుణాన్వితాం రూపౌదార్యగుణాన్వితాం భగవానాహ నమణిం భగవానాహ నమణిం ప్రతీచ్ఛామో వయం నృప ప్రతీచ్ఛామో వయం నృప తవాస్తాం దేవభక్తస్య తవాస్తాం దేవభక్తస్య వయం చ ఫలభాగినః వయం చ ఫలభాగినః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే దశమస్కంధే ఉత్తరార్ధే ఉత్తరార్ధే షట్పంచాశత్తమోऽధ్యాయः షట్పంచాశత్తమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినట్లుగా సత్రాజిత్తుకి ఆ మణిని అందించినంతనే శ్రీకృష్ణస్వామి యొక్క అపవాదు పూర్తిగా తొలగిపోలేదు అంటే దానికి అనుసరిస్తూ ఉన్నట్లుగా మరొక మారు కూడా బయట వాళ్ళు కాదు సొంత వాళ్లే అనుమానించేటువంటి స్థితి కూడా ఏర్పడింది అని మనకు శ్రీమద్ భాగవతంలో ఈ అధ్యాయంలో తెలియవస్తోంది. దానికి గల కారణాలు ఏ రకంగా జరిగింది అంటే తదుపరి పాండవులు కుంతీదేవి వీరందరూ కూడా ఆ లక్క గృహంలో ఉండి దగ్ధమైపోయారు అన్న వార్త విని అలా కాలేదన్న విషయం పరమాత్మకి తెలిసినప్పటికీ కూడా లోకమర్యాదని అనుసరించి వారిని పరామర్శించడం కోసం హస్తినపురానికి
వెళ్ళినప్పుడు, బలరాముడితో సమేతంగా వెళ్ళినప్పుడు అసలు ఈ సత్యభామని ముందు సత్రాజిత్తు అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ఇలా వీరిలో ఎవరికైనా ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు. అందున కొంచెం వేగమైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి శతధన్వునితో ఈ అక్రూరుడు, కృతవర్మ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు శ్రీకృష్ణస్వామి బలరాములు వాళ్ళు కూడా ద్వారకలో లేరు, వారు హస్తినాపురానికి వెళ్ళారు కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. అంటే వీరికి ఆవేశం, కోపం ఎవరి మీద అంటే మాట ఇచ్చి మనకి ఇస్తానని, మనలో ఎవరికైనా కన్యామణి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసినటువంటి వాడు సత్రాజిత్తు. అటువంటి వాణ్ణి ఉపేక్షించకూడదు, ఏమైనా సరే అతన్ని హతమార్చాలి అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి మణిని తస్కరించాలి అని అక్రూరుడు, కృతవర్మ వీరిద్దరూ కూడా శతధన్వుని ప్రేరణ చేస్తే, కుమార్తెనిచ్చి కనీసం మాకైనా నీకైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా, అలా చేయలేదు, ఎంత క్రూరుడు, తమ్ముడికి పట్టినటువంటి గతి అతనికి కూడా పట్టాలి అని అనగానే ఆ మాటలకు ప్రేరితుడైన వాడై, స్వయంగా బుద్ధి లేనటువంటి వాడు, పాపాత్ముడు కూడా కాబట్టి శయానం అవధీల్లోభాత్ సపాపక్షీణ జీవిత, అత్యంత కిరాతకంగా దారుణంగా నిద్రపోతున్నటువంటి ఆ సత్రాజిత్తుని గాఢ నిద్రలో మునిగి ఉండగా అతని శిరచ్ఛేదం చేశాడు. అంతేకాదు ఆ సమయంలో అక్కడున్నటువంటి వారి పత్నులందరూ కూడా విలపిస్తూ ఉంటే పట్టించుకోకుండా, ఒక కసాయివాడు ఏ రకంగా అయితే పశువుని లాక్కుని వెళ్ళిపోతాడో అలా సత్రాజిత్తుని చంపి అతని దగ్గరున్నటువంటి మణిని అపహరించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వెంటనే పాపం తండ్రి పోయినటువంటి బాధలో సత్యభామాచ పితరం హతం వీక్య సుచార్పిత వ్యలపత్తాత తాతేతి హా హతాస్మీతి ముహ్యతి. తండ్రి తండ్రి అని ఎంతో బాధపడి ఆ తండ్రి యొక్క శవాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది హస్తినాపురానికి. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ వార్త విన్నంతనే తాను కూడా చాలా బాధపడ్డాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో బలరాముడితో కలిసి ఎవరైతే నీ తండ్రిని హతమార్చాడో వాణ్ణి నిశ్చయంగా నేను హతమారుస్తాను అని చెప్పగానే ఈ వార్త ఎవరైతే ఆ సత్యభామ యొక్క తండ్రి అయినటువంటి సత్రాజిత్తుని చంపాడో వాడి చెవిన పడింది. వెంటనే వాడు తన మిత్రులైనటువంటి కృతవర్మ, అదేవిధంగా మరొక మిత్రుడైనటువంటి అక్రూరుడి దగ్గరికి, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ముందు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బలరాములు ఇలా నన్ను చంపడానికి వచ్చేట్టుగా ఉంది, వాళ్ళకి విరోధంగా వారితో యుద్ధం చేయడానికి నాకు సహకరించు అంటే వెంటనే కృతవర్మ చెప్పాడు, నాహమీశ్వరయో కుర్యాం హేళనం రామకృష్ణయో కోను క్షేమాయ కల్పేత తయోర్వృజనమాచరన్. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరితో పెట్టుకోవాలనుకుంటున్నావు? బలరామకృష్ణులతోనా వైరం? అది జరిగే పని కాదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంతేకాదు కంసుణ్ణి సంహరించినటువంటి వాడు, జరాసంధాదులకు కూడా 17 సార్లు భయపడి పారిపోయినటువంటి వాళ్ళు. అటువంటి వాడికి ఈ వ్యతిరేకంగా యుద్ధం చేయడం జరిగే పని కాదు, పొమ్మన్నాడు. వెంటనే అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరుడి దగ్గరికి వెళ్ళి అక్రూరుని కూడా ప్రార్థించాడు, నాకు సహాయం చెయ్యి అని. ఆయన కూడా ఏమయ్యా యుద్ధం ఎవరితో, వైరం ఎవరితో అని చెప్పి, ఎవడు విశ్వంబులెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బోలియజేయును, ఎవని చేష్టలెరుగరు బ్రహ్మాదులు, ఎవని మాయ మోహించు భువన మెడేండ్ల పాపడై, ఏ విభుడుక చేత గోరక్షణమునకై కొండనెత్తే, ఎవ్వడు కూటస్థుడు ఈశ్వరుడు అద్భుత కర్ముడు అనంతుడు కర్మసాక్షి, అట్టి ఘనునకు శౌరికి అనవరతము మృకెదముగాక, విద్వేషమునకు ఏము వెరతు మెల్లము, నీవుండు వెంట బొమ్ము చాలు 10,000 వచ్చని సఖ్యమునను. చాలు చాలు అవయ్యా, ఎవరితో పెట్టుకోమంటున్నావు? ఎవరితో యుద్ధం చేయమంటున్నావు? సాక్షాత్తు ఆ పరంధాముడు సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి విశ్వాత్మ, అటువంటి విష్ణువుతో నా వైరము చాలే, నీ స్నేహంతో నాకు వచ్చినటువంటిది, నువ్వు బయలుదేరు అంటే అప్పుడు ఏం చేశాడు ఆ శతధన్వుడు? వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ శమంతక మణిని అక్రూరుడికి ఇచ్చేసి
అక్కడి నుంచి పారిపోవాలని నిశ్చయించుకుని ఎంతో వేగంతో ఉండేటువంటి ఒక అశ్వ రథాలని తయారు చేసుకుని బయలుదేరాడు. ఇది తెలుసుకున్నటువంటి బలరామకృష్ణులు కూడా అతన్ని అనుసరిస్తూ వెళ్ళారు. అతను మిథిలానగర సమీపంలో ఒక ఉపవనానికి చేరుకుని అక్కడ రథంలో ఉన్నటువంటి అశ్వాలు అలిసిపోయాయి. అయినా కూడా ప్రాణం మీద భీతితో ఆ రథాన్ని అక్కడ విడిచిపెట్టి పాదాలతోనే పరుగందుకు ఉన్నాడు. కృష్ణుడు వస్తున్నాడని తెలిసి అయినప్పటికీ కూడా కృష్ణుడు బలరాముడు ఆయన్ని విడిచిపెట్టలేదు. బలరాముడు ఆగాడు కానీ కృష్ణుడు అతన్ని వెన్నంటి వెళుతూ చివరికి తన యొక్క సుదర్శన చక్రంతో అతని శిరచ్ఛేదనం కావించాడు. కావించిన పిమ్మట అతని దగ్గర ఆ మణి ఉందా అని అంతా తడిమి చూస్తే మణి అయితే దొరకలేదు. ఈ విషయాన్ని బలరాముడికి తెలియజెప్పాడు. అన్నా, వాణ్ణి చంపి వృధా అయింది తప్ప మణి అయితే దొరకలేదు అని. సరే, బలరాముడు జరిగిన పని ఎలా అయింది, నేను ఎలాగా మిథిలా నగరం దగ్గరికి వచ్చాను కదా, ఇంతవరకు ఇక్కడ నా బాల్యమిత్రుడైనటువంటి జనకుడు ఉన్నాడు. ఈ జనకుడి దగ్గరికి వెళ్ళి నేను కొంత అక్కడ ఆయనతో గడిపి వస్తాను, నువ్వు వెళ్ళు, మరి ఏం చేస్తాం, దొరకలేదు కదా, కానీ వీడు ఎవరో ఒకరికి ఇచ్చి ఉంటాడు సుమా, కాబట్టి ఎవరికి ఇచ్చాడో తెలుసుకుని ఆ మణిని సంపాదించు అని చెప్పి అన్నాడు. వెంటనే అక్కడ ఆయన మిథిల రాజ్యానికి చేరుకున్నాడు. ఆ మిథిల రాజ్యానికి బలరాముడు వెళ్ళినప్పుడే అక్కడ ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధనుడు కూడా ఆయన దగ్గర ఆ గదా విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడని చెబుతారు. అలా అక్కడికి వెళ్ళిన తరువాత తిరిగి వెనక్కి వచ్చి ఆ సత్రాజిత్తుకు చేయవలసినటువంటి ఉత్తర క్రియ కర్మలన్నీ కూడా చేశాడు. సత్యభామకి ఏ రకంగానూ కూడా తిరిగి తండ్రి దక్కలేదు, కనీసం తండ్రికి ప్రీతిపాత్రమైనటువంటి మణి దక్కలేదు. ఆమె కూడా కొంత బాధతో ఉంది. అయినప్పటికీ కూడా ఎవరి దగ్గర మణి ఉందో వెతుకుతున్నారని తెలియగానే మిగిలిన ఇద్దరూ కూడా, అక్రూరుడు అదేవిధంగా కృతవర్మ, ఇద్దరూ కూడా భయపడి ఆ ద్వారకని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అక్రూరుడు ద్వారకని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అక్కడున్న పెద్దవాళ్ళు అందరూ కూడా అక్రూరుడు విడిచిపెట్టడం చేతనే ఇక్కడంతా కూడా క్షామం ఏర్పడుతోంది, అనేక రోగాలు వస్తూ ఉన్నాయి, దైవికమైనటువంటి భౌతికమైనటువంటి శారీరక మానసిక బాధలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పారు. ఎందుకు అక్రూరుడు అంత గొప్పవాడు అంటే, దేవే వర్షతి కాశీశ స్వఫల్కాయాగతాయ వై స్వసుతాం గాంధినీం ప్రాదాత్ తతో వర్షత్ స్మ కాశిషు. అక్రూరుడు సామాన్యమైన వాడు కాదు అనడానికి నిదర్శనం ఆయన తండ్రి గారి యొక్క వృత్తాంతం మనం తెలుసుకోవాలి. ఆయన తండ్రి గారైనటువంటి శ్వఫల్కుడు ఒకనాడు క్షామంతో నిండి ఉన్నటువంటి కాశీపురానికి వెళితే ఒకసారి అక్కడంతా కూడా వర్షాలు పడి అక్కడ దేశం సస్యశ్యామలంగా ఉంది. అది తెలుసుకున్నటువంటి రాజు మెచ్చుకుని తన కుమార్తె అయినటువంటి గాంధిని అనేటువంటి ఆమెను ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి పుత్రుడే ఈ అక్రూరుడు. కాబట్టి ఇతనున్న చోట కూడా ఇంత మహామహిమాన్వితుడైనటువంటి గొప్పవాడి యొక్క పుత్రుడు కాబట్టి ఈయన కూడా సామాన్యుడు కాదయ్యా. యజ్ఞయాగాది క్రతువులంటే ఈయనకి వల్లమానటువంటి అభిమానం ఉన్నటువంటి వాడు, శ్రద్ధ ఉన్నటువంటి వాడు, చేసేటువంటి వాడు. అందున అనేక యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు అంటే మరి అతని దగ్గర ధనం లేకుండా ఎలా చేయగలుగుతాడు అంత గొప్ప గొప్ప యజ్ఞాలు? కాబట్టి అతని దగ్గర ఉంది అన్న విషయం శ్రీకృష్ణ పరమాత్మకి తెలిసినప్పటికీ కూడా సరే, పెద్దలందరూ చెబుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ అక్రూరుణ్ణి నేను పిలుస్తాను అని చెప్పి అక్రూరుణ్ణి అక్కడికి పిలిపించాడు. పిలిపించి న్యాయబద్ధంగా నీ దగ్గర ఆ మణి ఉంది అన్న విషయం నాకు తెలుసయ్యా, అయినప్పటికీ కూడా అది ఎవరికి చెందాలి అంటే న్యాయ ప్రకారం ఎవరైతే కొడుకులు లేరో అప్పుడు కూతుళ్ళ యొక్క కొడుకులకి చెందాలి, సత్యభామ పుత్రులకి చెందాలి, అంటే నా పుత్రులకే అది చెందాలి. కానీ ఇక్కడ మరొక విషయం, నువ్వు దర్శయస్వ మహాభాగ బంధూనాం శాంతిమావహ అవ్యుచ్ఛిన్న మఖాస్తేద్య వర్తంతే రుక్మవేదయ. నీవు దాన్ని ఒకసారి ప్రదర్శించడం ద్వారా బలరామునకు, సత్యభామకు, జాంబవతికి, అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ మణిని చూస్తే శాంతి కలుగుతుంది, నా మీద ఉన్నటువంటి అపవాదు కూడా తొలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. దీనిని బట్టి ఇంకా ఆయనకి ఆ నీలాపనింద తొలగలేదు అని అంటే మరి ఇతర బ్రహ్మ, భవిష్య, స్కంద ఇత్యాది పురాణాల్లో ఇదే విషయాన్ని అక్కడ వివరిస్తూ ఎప్పుడైతే శతధనుడి మరణానంతరము మణి దొరకలేదన్నాడో అప్పుడు బలరాముడు కూడా అనుమానం వచ్చిందిట. కృష్ణుడు మాయావి,
అందరికన్నా దగ్గరగా ఉండి నీ మాయలు చూశాను. నిజంగా వాడి దగ్గర మణి లేకపోతే నిన్ను చూసి వాడు ఎందుకు పరిగెడతాడు, ఎందుకు పారిపోతాడు, నువ్వెందుకు వెంటపడతావు? కాబట్టి మణి నీ దగ్గరే ఉంటుందిలే. సరే, ఎప్పుడు నీ దగ్గర ఉంటుందో ఎప్పుడు అప్పుడే వస్తాను అన్నట్టుగా కోపగించుకుని మిథిలా నగరానికి వెళ్ళాడని ఒక రకంగాను, మణి లేకుండా ఇంటికి వచ్చినటువంటి సత్యభామ దగ్గరకు ఆమె కూడా అలిగిందని, ఈ మణి మొట్టమొదటి నీకు జాంబవతి దగ్గర దొరికింది కాబట్టి నీవు ఈ మణి నీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇవ్వడం అలవాటు కాబట్టి నాకివ్వకుండా వెళ్ళి జాంబవతికి ఇచ్చుంటావు, సవితికి నా దగ్గరికి తేలేదు అనేటువంటి అనుమానం సత్యభామకు. సరే, ఇంకా జాంబవతి దగ్గరికి వస్తే పాపం ఆమె కూడా ఇది అసలు సత్రాజిత్ గారిది కాబట్టి, సత్రాజిత్ గారి కుమార్తె సత్యభామ కాబట్టి ఆ సత్యభామ గారికే నువ్వు మణి ఇచ్చుంటావులే అని చెప్పి జాంబవతికి, ఇలా ఆ నోట ఈ నోట అంతా కూడా జనాలు అబ్బేబే మణికృష్ణ పరమాత్మ దగ్గరే ఉంది, అంతా ఆయన జగన్నాటక సూత్రధారి, ఇదొక నాటకంలే అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా నా దగ్గరే ఉందని భావిస్తూ ఉన్నారయ్యా. కాబట్టి ఒక్కసారి అక్రూరా, నీ దగ్గర ఉన్నటువంటి మణిని చూపించినట్లయితే నా మీద ఉన్న ఈ నీలాప నిందలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, ఒకసారి చూపించిన తరువాత మళ్ళీ ఆ శమంతకమణిని నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే నీవు చాలా ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాడు, పవిత్రమైనటువంటి ఆత్మ కలిగిన వాడు, నిష్ఠాగరిష్ఠుడువు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వర్తిస్తావు కాబట్టి ఈ మణిని నీ దగ్గరే ఉంచుకోవయ్యా అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇలా తన మీద ఉన్నటువంటి ఈ అపవాదులన్నిటినీ కూడా, ఇంటా బయట వచ్చినటువంటి అన్ని రకాల అపవాదులను తొలగించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భగవానులు చెబుతూ, ఎవరైతే ఈ శమంతకోపాఖ్యానాన్ని శ్రద్ధగా వింటారో చదువుతారో వారికి కూడా కేవలం ఈరోజు కలిగేటువంటి అపవాదులు, చంద్రదర్శనంతో కలిగేటువంటి అపవాదులే కాదు, ఎప్పుడు ఎటువంటి అపవాదులు వచ్చినా కూడా, నీలాపనిందులు వచ్చినా కూడా అవి తొలగిపోతాయి అని చెప్పి స్యమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మన విమృజ్యమణినా భూయస్తస్మై ప్రత్యర్పయత్ ప్రభు అని చెప్పి ప్రభు ఇచ్చి, యస్త్వేతద్ భగవత ఈశ్వరస్య విష్ణోః వీర్యాఢ్యం వృజినహరం సుమంగళంచ ఆఖ్యానం పఠతి శృణోతి అనుస్మరేద్వా దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతిం. ఎంతో ప్రభావవంతమైనటువంటిది, పాపహరమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. దీన్ని పఠించిన వారు, విన్నవారు, అదేవిధంగా సమస్తమైనటువంటి స్మరించిన వారు వీరందరూ కూడా పాప విముక్తులవుతారయ్యా అని చెప్పి స్వయంగా వ్యాస భగవానుడు మానవాళికి అందించినటువంటి ఈ శమంతకోపాఖ్యానం యొక్క ఘట్టానికి సంబంధించినటువంటి అంశం, అధ్యాయం. దీనిని మనందరం కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుని ఆచార్య ముఖతః ఆ దేవదేవుని యొక్క నిసీమ కృపకు పాత్రులవుదాం. ఆ గణనాయకుని యొక్క మన జీవనంలో ముందు వచ్చేటువంటి ఏ విఘ్నమూ కలగకుండా కాపాడమని వేడుకుంటూ శ్రద్ధగా భక్తితో ఆచార్యుల వారు మన చేత పఠిస్తారు. మనం అనుచ్చారణ విధిగా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే సప్తపంచాశత్తమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ విజ్ఞాతార్థోపి గోవిందః విజ్ఞాతార్థోపి దగ్ధానాకర్ణ్య పాండవాన్ కుంతీం చ కుల్యకరణే సహ రామో యయౌ కురూన్ భీష్మం కృపం స విదురం గాంధారీం ద్రోణమేవ చ తుల్య దుఃఖౌ చ సంగమ్య హా కష్టమితి హోచతుః లబ్ధ్వైతదంతరం రాజన్ శతధన్వానమూచతుః అక్రూరకృతవర్మాణౌ మణిః కస్మాన్న గృహ్యతే యోస్మభ్
యోస్మభ్యం సంప్రతిశ్రుత్య యోస్మభ్యం సంప్రతిశ్రుత్య కన్యారత్నం విగర్హ్యనః కన్యారత్నం విగర్హ్యనః కృష్ణాయాదాన్న సత్రాజిత్ కృష్ణాయాదాన్న సత్రాజిత్ కస్మాత్ భ్రాతరమన్వియాత్ కస్మాత్ భ్రాతరమన్వియాత్ ఏవం భిన్నమతిస్తాభ్యాం ఏవం భిన్నమతిస్తాభ్యాం సత్రాజితమసత్తమః సత్రాజితమసత్తమః శయానం అవధీల్లోభాత్ శయానం అవధీల్లోభాత్ సపాపః క్షీణజీవితః సపాపః క్షీణజీవితః స్త్రీణాం విక్రోశమానానాం స్త్రీణాం విక్రోశమానానాం క్రందంతీనామనాథవత్ క్రందంతీనామనాథవత్ హత్వా పశూన్ శౌనికవత్ హత్వా పశూన్ సౌనికవత్ మణిమాదాయ జగ్మివాన్ మణిమాదాయ జగ్మివాన్ సత్యభామా చ పితరం సత్యభామా చ పితరం హతం వీక్ష్య శుచార్పిత హతం వీక్ష్య శుచార్పిత వ్యలపత్తా తతాతేతి వ్యలపత్తా తతాతేతి హాహతాస్మీతి ముహ్యతి హాహతాస్మీతి ముహ్యతి తైలద్రోణ్యామృతం ప్రాస్య తైలద్రోణ్యామృతం ప్రాస్య జగామగజసాహ్వయం జగామగజసాహ్వయం కృష్ణాయ విదితార్థాయ కృష్ణాయ విదితార్థాయ తప్తా చఖ్యౌ పితుర్వధం తప్తా చఖ్యో పితుర్వథం తదా కర్ణ్యేశ్వరౌ రాజన్ తదా కన్యేశ్వరో రాజన్ అనుసృత్య నృలోకతాం అనుసృత్య నృలోకతాం అహో నః పరమం కష్టం అహో నః పరమం కష్టం ఇత్యస్రాక్షౌ విలేపతుః ఇత్యస్రాక్షౌ విలేపతుః ఆగత్య భగవాంస్తస్మాత్ ఆగత్య భగవాంస్తస్మాత్ సభార్యः సాగ్రజః పురం సభార్యः సాగ్రజః పురం శతధన్వానమారేభే శతధన్వానమారేభే హంతుం హర్తుం మణిం తతః హంతుం హర్తుం మణిం తతః సోపి కృష్ణోద్యమం జ్ఞాత్వా సోపి కృష్ణోద్యమం జ్ఞాత్వా భీతః ప్రాణపరీప్సయా భీతః ప్రాణపరీప్సయా సాహాయ్యే కృతవర్మాణం సాహాయ్యే కృతవర్మాణం అయాచత స చాబ్రవీత్ అయాచత స చాబ్రవీత్ నాహమీశ్వరయోః కుర్యాం నాహమీశ్వరయోః కుర్యాం హేళనం రామకృష్ణయోః హేళనం రామకృష్ణయోః కోను క్షేమాయ కల్పేత కోను క్షేమాయ కల్పేత తయోర్వృజినమాచరన్ తయోర్వృజినమాచరన్ కంసః సహానుగోపీతో కంసః సహానుగోపీతో యద్వేషాత్యాజితశ్రియా యద్వేషాత్యాజితశ్రియా జరాసంధः సప్తదశ జరాసంధः సప్తదశ సంయుగాన్ విరథో గతః సంయుగాన్ విరథో గతః ప్రత్యాఖ్యాతः స చాక్రూరం ప్రత్యాఖ్యాతः స చాక్రూరం పార్ష్ణిగ్రాహమయాచత పార్ష్ణిగ్రాహమయాచత సోప్యాహకో విరుధ్యేత సోప్యాహకో విరుధ్యేత విద్వానీశ్వరయోర్బలం విద్వానీశ్వరయోర్బలం య ఇదం లీలయా విశ్వం యయిదం లీలయా విశ్వం సృజత్యవతి హంతి చ సృజత్యవతి హంతి చ చేష్టాం విశ్వసృజో యస్య చేష్టాం విశ్వసృజో యస్య న విదుర్మోహితా జయా న విదుర్మోహితా జయా యః సప్తహాయనః శైలం యః సప్తహాయన శైలం ఉత్పాట్యైకేన పాణినా ఉత్పాట్యైకేన పాణినా దధార లీలయా బాలః దధార లీలయా బాలః ఉచ్ఛిలీంధ్రమివార్భకః ఉచ్ఛిలీంధ్రమివార్భకః నమస్తస్మై భగవతే నమస్తస్మై భగవతే కృష్ణాయాద్భుతకర్మణే కృష్ణాయాద్భుతకర్మణి అనంతాయాదిభూతాయ అనంతాయాదిభూతాయ కూటస్థాయాత్మనే నమః కూటస్థాయాత్మనే నమః ప్రత్యాఖ్యాతః స తేనాపి ప్రత్యాఖ్యాతः స తేనాపి శతధన్వా మహామణిం శతధన్వా మహామణిం తస్మిన్
తస్మిన్యస్యాశ్వమారుహ్య తస్మిన్యస్యాశ్వమారుహ్య శతయోజనగం యయౌ శతయోజనగం యయౌ గరుడధ్వజమారుహ్య గరుడధ్వజమారుహ్య రథం రామజనార్దనౌ రథం రామజనార్దనౌ అన్వయాతాం మహావేగైః అన్వయాతాం మహావేగైః అశ్వైరాజన్ గురుద్రుహం అశ్వైరాజన్ గురుద్రుహం మిథిలాయాముపవనే మిథిలాయాముపవనే విసృజ్య పతితం హయం విసృజ్య పతితం హయం పద్భ్యామధావత్ సంత్రస్తః పద్భ్యామథావత్ సంత్రస్తః కృష్ణోऽప్యన్వద్రవదృషా కృష్ణోऽప్యన్యద్రవదృశా పదాతేర్భగవాంస్తస్య పదాతేర్భగవాంస్తస్య పదాతిస్తిగ్మనేమినా పదాతిస్తిగ్మనేమినా చక్రేణ శిర ఉత్కృత్య చక్రేణ శిర ఉత్కృత్య వాససో వ్యచినోన్మణిం వాససో వ్యచినోన్మణిం అలబ్ధమణిరాగత్య అలబ్ధమణిరాగత్య కృష్ణ ఆహాగ్రజాంతికం కృష్ణ ఆహాగ్రజాంతికం వృథా హతస్య తథనుః వృథా హతస్య తథనుః మణిస్తత్ర న విద్యతే మణిస్తత్ర న విద్యతే తత ఆహ బలో నూనం తత ఆహ బలో నూనం సమణిష్యత ధన్వనా సమణిష్యత ధన్వనా కస్మింశ్చిత్ పురుషేణ్యస్తః కస్మింశ్చిత్ పురుషేణ్యస్తః తమన్వేషపురం వ్రజ తమన్వేషపురం వ్రజ అహం విదేహమిచ్ఛామి అహం విదేహమిచ్ఛామి ద్రష్టుం ప్రియతమం మమ ద్రష్టుం ప్రియతమం మమ ఇత్యుక్త్వా మిథిలాం రాజన్ ఇత్యుక్త్వా మిథిలాం రాజన్ వివేశయదునందనః వివేశయదునందనః తం దృష్ట్వా సహసోత్థాయ తం దృష్ట్వా సహసోత్థాయ మైథిలః ప్రీతమానసః మైథిలః ప్రీతమానసః అర్హయామాస విధివత్ అర్హయామాస విధివత్ అర్హణీయం సమర్హణైః అర్హణీయం సమర్హణైః ఉవాస తస్యాం కతిచిత్ ఉవాస తస్యాం కతిచిత్ మిథిలాయాం సమావిభుః మిథిలాయాం సమావిభుః మానితః ప్రీతియుక్తేన మానితః ప్రీతియుక్తేన జనకేన మహాత్మనా జనకేన మహాత్మనా తతో శిక్షత్ గదాం కాలే తతో శిక్షద్గదాం కాలే ధార్తరాష్ట్రः సుయోధనः భారతరాష్ట్రः సుయోధనः కేశవో ద్వారకామేత్య కేశవోద్వారకామేత్య నిధనం శతధన్వనః నిధనం శతధన్వనః అప్రాప్తిం చ మణేః ప్రాహ అప్రాప్తిం చ మణేః ప్రాహ ప్రియాయాః ప్రియకృద్విభుః ప్రియాయాః ప్రియకృద్విభుః తతః స కారయామాస తతః సకారయామాస క్రియాబంధోర్హతస్య వై క్రియాబంధోర్హతస్య వై సాకం సుహృద్భిర్భగవాన్ సాకం సుహృద్భిర్భగవాన్ యాయాస్యుః సాంపరాయికాః యాయాస్యుః సాంపరాయికాః అక్రూరః కృతవర్మా చ అక్రూరః కృతవర్మా చ శ్రుత్వా శతధనోర్వథం శ్రుత్వా శతధనోర్వథం వ్యూషతుర్భయవిత్రస్తౌ వ్యూషతుర్భయవిత్రస్తౌ ద్వారకాయాః ప్రయోజకౌ ద్వారకాయాః ప్రయోజకౌ అక్రూరే ప్రోషితేరిష్టాని అక్రూరే ప్రోషితేరిష్టాని ఆసన్ వై ద్వారకౌకసాం ఆసన్ వై ద్వారకౌకసాం శారీరా మానసాస్తాపాః శారీరా మానసాస్తాపాః ముహుర్దైవిక భౌతికాః ముహుర్దైవిక భౌతికాః ఇత్యంగోపదిశంత్యేకే ఇత్యంగోపదిశంత్యేకే విస్మృత్య ప్రాగుదాహృతం విస్మృత్య ప్రాగుదాహృతం మునివాస నివాసే కిం మునివాస నివాసే కిం ఘటేతారిష్టదర్శనం ఘటేతారిష్టదర్శనం దేవే వర్షతి కాశీశః దేవే వర్షతి కాశీశః
శ్వఫల్కాయాగతాయ వై శ్వఫల్కాయాగతాయ వై స్వసుతాం గాంధినీం ప్రాదాత్ స్వసుతాం గాంధినీం ప్రాదాత్ తతో వర్షత్స్మ కాశిషు తతో వర్షత్స్మకాశిషు తత్సుతస్తత్ప్రభావోऽసౌ తత్సుతస్తత్ప్రభావోऽసౌ అక్రూరో యత్ర యత్రః అక్రూరో యత్ర యత్రః దేవోభివర్షతే తత్ర దేవోభివర్షతే తత్ర నోపతాపానమారికాః నోపతాపానమారికాః ఇతి వృద్ధవచ శ్రుత్వా ఇతి వృద్ధవచ శ్రుత్వా నైతావదిహ కారణం నైతావదిహ కారణం ఇది మత్వా సమానాయ్య ఇతి మత్వా సమానాయ ప్రాహాక్రూరం జనార్దనః ప్రాహాక్రూరం జనార్దనః పూజయిత్వాభిభాష్యైనం పూజయిత్వాభిభాష్యైనం కథయిత్వా ప్రియాః కథాః కథయిత్వా ప్రియాః కథాః విజ్ఞాతాఖిల చిత్తజ్ఞః విజ్ఞాతాఖిల చిత్తజ్ఞః స్మయమాన ఉవాచః స్మయమాన ఉవాచః నను దానవతేన్యస్తః నను దానపతేన్యస్తః త్వయ్యాస్తే శతధన్వనా త్వయ్యాస్తే శతధన్వనా స్యమంతకో మణిశ్రీమాన్ స్యమంతకో మణిశ్రీమాన్ విదితః పూర్వమేవ నః విదితః పూర్వమేవ నః సత్రాజితో నపత్యత్వాత్ సత్రాజితో నపత్యత్వాత్ గృహ్ణీయుర్దుహితుః సుతాః గృహ్ణీయుర్దుహితుః సుతాః దాయం నినీయాపః పిండాన్ దాయం నినీయాపః పిండాన్ విముచ్యర్ణం చ శేషితం విముచ్యర్ణం చ శేషితం తథాపి దుర్ధరస్త్వన్యైః తథాపి దుర్ధరస్త్వన్యైః త్వయ్యాస్తాం సువ్రతే మణిః త్వయ్యాస్తాం సువ్రతే మణిః కింతు మమాగ్రజः సమ్యక్ కింతు మామగ్రజः సమ్యక్ కింతు మామగ్రజः సమ్యక్ కింతు మామగ్రజः సమ్యక్ న ప్రత్యేతి మణిం ప్రతి న ప్రత్యేతి మణిం ప్రతి దర్శయస్వ మహాభాగ దర్శయస్వ మహాభాగ బంధూనాం శాంతిమావహ బంధూనాం శాంతిమావహ అవ్యుచ్ఛిన్నామఖాస్తేద్య అవ్యుచ్ఛిన్నామఖాస్తేద్య వర్తంతే రుక్మవేదయః వర్తంతే రుక్మవేదయః ఏవం సామభిరాలబ్ధః ఏవం సామభిరాలబ్ధః శ్వఫల్కతనయో మణిం స్వఫల్కతనయో మణిం ఆదాయ వాససాచ్ఛన్నం ఆదాయ వాససాచ్ఛన్నం దదౌ సూర్యసమప్రభం దదౌ సూర్యసమప్రభం స్యమంతకం దర్శయిత్వా స్యమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః జ్ఞాతిభ్యో రజ ఆత్మనః విమృజ్య మణినా భూయః విమృజ్య మణినా భూయః తస్మై ప్రత్యర్పయత్ ప్రభుః తస్మై ప్రత్యర్పయత్ ప్రభుః యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోః యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోః వీర్యాఢ్యం వృజినహరం సుమంగళం చ వీర్యాఢ్యం వృజినహరం సుమంగళం చ ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతిం దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతిం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే దశమస్కంధే ఉత్తరార్థే ఉత్తరార్ధే సప్తపంచాశత్తమోऽధ్యాయః సప్తపంచాశత్తమోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ